దగ్గరికి పోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అందులో సక్సెస్ అయిండు. ఇప్పుడు ప్రజల దగ్గరికి రాహుల్ విధానాన్నే బీజేపీ అనుకరిస్తుంది తప్పితే బీజేపీకి ఇది కొత్త వైఖరే. బీజేపీ అంశాల లోపల ఇది లేని అంశము ఇప్పుడు ప్రజల ముందు పెట్టుకుంది. మోడీ కనుక నువ్వు ఓసీగా ఉన్న మోడీవి బీసీగా ఎట్లా మారినావంటే మోడీ దగ్గర ఆన్సర్ ఉందా? బీసీగా మారిన తర్వాత మోడీ కులస్తులకు ఈరోజు ఎక్కడెక్కడ ఉన్నారో నాకు తెలుసు. మోసీ బీసీ కాదన్న విషయం తెలుసు మోడీ. ఆ కులస్తులను ఈ రోజు నువ్వు తీసుకొచ్చి ఎక్కడెక్కడ పెట్టమన్న విషయం తెలుసు. అంటే ఈ రోజు నువ్వు కులాన్ని మార్చుకోగలిగినవు. కులాన్ని మార్చుకొని ఈ రోజు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు మోడీ. అంటే దీన్ని డెఫినెట్ గా రాహుల్ పరోక్షంగా ప్రత్యక్షంగా దాన్ని దుయ్యబట్టిండు. నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్, అలా డౌట్ ఏం లేదు. అంటే రాహుల్ రేపు రానున్న రోజుల లోపల ఇంకా ఇంతకంటే స్ట్రాంగ్ అవ్వకుండా ఈరోజు కులగణన నెత్తి మీద వేసుకుందే తప్ప ఈరోజు ప్రజల మీద ఎలాంటి ప్రేమతోని మాత్రం కాదు. ఇట్స్ క్లియర్. దాన్ని కాంగ్రెస్ ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది, కాంగ్రెస్ కి దీన్ని భిన్నంగా రాహుల్ ఇప్పుడు భారత్ జోడో యాత్రలాగా ఇంకో కొత్త విధానాన్ని ఏ విధంగా తీసుకెళ్తాడు అనేది ఇప్పుడు డెఫినెట్ గా ప్రజలు వెయిట్ చేస్తుంటారు. అంటే రాహుల్ తీసుకునే విధానం ఏదైనా ఉన్నా కూడా మీ రాష్ట్రాలలో ఇంతకుముందునే రాహుల్ని ఇంత ప్రైజ్ చేస్తున్నా కదా, ఇప్పుడు రాహుల్కు ఉన్న ప్రశ్న ఏంటంటే మీ రాష్ట్రాలలో మీరు పాలకులుగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని ఒకసారి ఆలోచించండి. ఈ రోజు మీ పాలకులలో ఉండే అత్యున్నత స్థానంలో ఉన్న ముఖ్యమంత్రులు వాళ్ళ అవకాశవాదుల్లాగా ఉన్నారనే విషయాన్ని కూడా గమనించండి. ఆ కులాన్ని కుటుంబాన్ని మాత్రమే గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఈ రోజు దోపిడీ కూడా వాళ్ళ చుట్టే ఉందన్న విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది అనేది రాహుల్కు నేను అనేక సందర్భాల్లో చెప్తున్నాను, ఇప్పుడు కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను. దయాకర్ గారు మీరు చివరిగా కన్క్లూడ్ ఇవ్వరా? ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణనను ప్రజలు ఎదురు చూస్తున్నారు. అది ఇవాళ బీజేపీ ఎలా చేస్తుంది, ఏ విధి విధానాలు చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇంతకుముందుకు మన జయరాం గారు చెప్పినట్లు రాహుల్ గాంధీ గారి ఎజెండా ఒకటే అండి, ఈ దేశంలో సామాజిక న్యాయాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన తప్ప ఆయనకు లేదు. ఒకసారి ఒక మీటింగ్ లో ఈ దేశంలో 10 మంది మాత్రమే పెట్టుబడిదారులు ఉన్నారు, దోపిడీదారులు ఉన్నారు, పెత్తందారులు ఉన్నారు, ఎందుకు పేదవాడికి ఎందుకు పారిశ్రామికవేత్తలుగా లేకపోతే వ్యాపారులుగా ఎందుకు రాణించలేకపోతున్నారు అనేది, అంటే పేదవాళ్ళను కూడా ఈ దేశంలో గొప్ప వ్యాపారవేత్తలుగా తయారు ఎందుకు కావట్లేదు అనే దాని గురించి కూడా మాట్లాడాడు. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అతను ఎంత నిడారంభ జీవితం అంటే లారీ డ్రైవర్లు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి దాదాపు లారీ ఎక్కి 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వాళ్ళ సమస్యను తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అంటే ఈ దేశంలో ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక ప్రధానమంత్రి తీసుకోవాల్సిన చొరవ కంటే ప్రతిపక్ష నాయకుడు చాలా లోతుగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంస్కృతులు కావచ్చు, సంప్రదాయాలు కావచ్చు, వివిధ ఉన్నటువంటి రాష్ట్రాల కులాల స్థితి గతుల్ని ఆయన చాలా దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పాలిత ప్రాంతాల్లో కూడా తెలంగాణలో కూడా జయరాం గారు చెప్పినట్లు ముఖ్యమంత్రి గారిపై వ్యాఖ్యలు చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ ఒక సామాజిక న్యాయ ఎజెండాతో పాటు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నటువంటి కులాల అభివృద్ధి కోసంతో పాటు అన్ని కులాలకు కూడా ఒక రాజ్యాధికారం ఇవ్వాలనే ఆలోచనతో పోతా ఉంది. కాబట్టి మీరు చూస్తే అన్ని కులాల్లో ఇవాళ ఎస్సీ సెల్, బీసీ సెల్, మత్స్యకార సెల్, ఎస్టీ సెల్ అందరికి కూడా సమానం ఉన్నటువంటి కార్పొరేషన్లో కూడా అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉద్యమకారులకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇవాళ అన్ని కులాల ప్రాధాన్యత, ఇవాళ ముదిరాజులకు స్థానం ఉండబోతుందని గతంలో చెప్పాడు. ఇప్పుడు కూడా ఒక లార్జెస్ట్ కమ్యూనిటీ కాబట్టి దానికి కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి మీరు ముఖ్యమంత్రి గారు చెప్పారు. భవిష్యత్తులో జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ కులానికి పెద్దపీట వేస్తా ఉంది. అంటే తెలంగాణలో సామాజిక న్యాయ అంశం పైన, సామాజిక కులగణన అంశం పైన వేలెత్తి చూయించే అంశం లేకుండా కూడా అందరినీ తృప్తిపరిచేలా తెలంగాణలో చాలా లోతుగా అధ్యయనం చేసి ఇవాళ చేసింది. కాబట్టి కేంద్రం కూడా దాన్ని దిగొచ్చి తెలంగాణ నమూనానే తీసుకుంది. కాబట్టి కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కూడా సామాజిక ఎజెండా అనేది పూర్తి స్థాయిలో అమలు కాబోతుంది, అమలు అవుతా ఉంది. రేపు స్థానిక సంస్థల్లో కూడా 42% తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీగా కూడా అమలు చేసి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా అన్ని స్థానాలు కల్పించే బాధ్యతను కూడా తీసుకోబోతుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇవాళ గతంలో ఇంతకుముందు ఉన్నప్పుడు బీజేపీ మొదటి నుంచి కూడా ఈ నిమ్న కులాలకు, బీసీ కులాలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకమైంది. మొత్తాన్ని కూడా ఒక ఎజెండాతో హిందూ మతానికి ఒక పేటెంట్ గా వ్యవహరిస్తూ ఈ దేశాన్నే హిందూ మతంగా తయారు చేయాలనే ఆలోచనతో
మోడీ వ్యవహరిస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ సెంటిమెంట్ పనిచేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో చావుపోయే లొట్టలేసినట్ల